ఎడిటింగ్ అనేది మహా పెద్ద సముద్రం లాంటిది. దాంట్లో మనం ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది బోల్డ్ అంతుంటది. నాకు తెలిసిన కొద్దో గొప్ప ఎడిటింగ్ నాలెడ్జ్ మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూపించేటి అన్ని క్యాప్‌కట్ లోని ఎఫెక్ట్స్ చాలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అన్ని బాగుంటాయి అనమాట. మనం పాటకి తగ్గట్టు, టోన్ కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఒక్కొక్కసారి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. నేను ఎగ్జాంపుల్ గా కొన్ని చూపించిన, ఇంకా మీరు కావాలంటే క్యాప్‌కట్ లోకి వెళ్ళి చూడండి. చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను సాంగ్ తగ్గట్టు దాని వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టు అయితే ఎఫెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ షేక్ చేసేలాగా వచ్చింది అనమాట బీట్. సో అలా అయితే సెట్ చేశాను. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పు అంజలి అంటే, అది ఎవరు ఒపీనియన్, ఎవరు సెలెక్షన్ దాన్ని బట్టి ఉంటది. నాకు కూడా ముందు బేసిక్ ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా లేదు. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాతనే మెల్లమెల్లగా యూట్యూబ్ లో చూసే యూట్యూబ్ కోసం అయితే నేర్చుకున్నాను. మీరు కూడా అంతే క్యాప్‌కట్ లోకి వెళ్ళి 2 సార్లు అదేంది ఇదేంది అని చూస్తే అన్ని మీకే అర్థమైపోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఎడిటింగ్ అనేది మహా పెద్ద సముద్రం లాంటిది. దాంట్లో మనం ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది బోల్డ్ అంతుంటది. నాకు తెలిసిన కొద్దో గొప్ప ఎడిటింగ్ నాలెడ్జ్ మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూపించేటి అన్ని క్యాప్‌కట్ లోని ఎఫెక్ట్స్ చాలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అన్ని బాగుంటాయి అనమాట. మనం పాటకి తగ్గట్టు, టోన్ కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఒక్కొక్కసారి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. నేను ఎగ్జాంపుల్ గా కొన్ని చూపించిన, ఇంకా మీరు కావాలంటే క్యాప్‌కట్ లోకి వెళ్ళి చూడండి. చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను సాంగ్ తగ్గట్టు దాని వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టు అయితే ఎఫెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ షేక్ చేసేలాగా వచ్చింది అనమాట బీట్. సో అలా అయితే సెట్ చేశాను. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పు అంజలి అంటే, అది ఎవరు ఒపీనియన్, ఎవరు సెలెక్షన్ దాన్ని బట్టి ఉంటది. నాకు కూడా ముందు బేసిక్ ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా లేదు. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాతనే మెల్లమెల్లగా యూట్యూబ్ లో చూసే యూట్యూబ్ కోసం అయితే నేర్చుకున్నాను. మీరు కూడా అంతే క్యాప్‌కట్ లోకి వెళ్ళి 2 సార్లు అదేంది ఇదేంది అని చూస్తే అన్ని మీకే అర్థమైపోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.